హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా అండ్ ఈజీగా లేటెస్ట్ డిజైన్ టాజల్స్ని స్టిచ్చింగ్ చేసుకోవడం ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా 2 క్లాత్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ పీసెస్ తీసుకున్న తర్వాత మనము ఈ టాజల్స్ కోసం చూడండి, నేను ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఉండే కార్డ్బోర్డ్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని మనం తీసుకున్న ఈ 2 క్లాత్స్ని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ కార్డ్బోర్డ్ని దీని మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫస్ట్ వచ్చేసి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న ఈ రౌండ్ షేప్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని కొంచెం మిడిల్లో ఒక చిన్న కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక క్లాత్ మాత్రమే, బ్యాక్ సైడ్ క్లాత్కి అయితే చేసుకోకూడదు. ఒక సైడ్ క్లాత్కి ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న ఈ కటింగ్లో నుంచి ఈ క్లాత్ని రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న ఈ హోల్లోంచి ఈ క్లాత్ని రివర్స్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా వస్తుంది రౌండ్ షేప్ అనేది. మీరు కావాలంటే ఈ పైన స్టిచెస్ చేసుకోండి, లేదంటే గిన ఈ విధంగా రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్కి ఏ హ్యాంగింగ్ థ్రెడ్ని యూజ్ చేస్తారో ఆ థ్రెడ్ని తీసుకోవాలి. నేను వచ్చేసి ఇలా వైట్ థ్రెడ్ని తీసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు కటింగ్ చేసుకున్నారు కదా, ఈ కటింగ్ని ఇలా రివర్స్ వెళ్ళేలా కిందికి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ థ్రెడ్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కార్నర్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కార్నర్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇందులో వచ్చేసి మనకు సర్కిల్ హాఫ్ ఉంటుంది కదా, హాఫ్ కన్నా కొంచెం పైకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మిడిల్ పాయింట్. మనకి ఈ సర్కిల్కి మనము స్టిచ్చింగ్ అనేది ఇలా కొంచెం పైన చేసుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక నార్మల్ నీడిల్ తీసుకోవాలి. ఈ నీడిల్ని చూడండి, ఇలా ఈ విధంగా దీనిలో ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి అనుకోవాలి. ఇలా దగ్గరికి అనుకొని చూడండి, ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కిందికి.
సింపుల్గా అండ్ ఈజీగా మనం ఈ రోజ్ ఫ్లవర్ టాజల్స్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫుల్ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.